మన ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే గంగాళంలోని నీరు నేను శుద్ధి చేసే నీరు. అంటే ప్రత్యేక గుడాల గురించి మనం మాట్లాడేసుకున్నాం, అయిపోయింది. ఆవరణంలో ఉన్నటువంటి ఉపకరణాలు, 2 ఉపకరణాలు ఉన్నాయి. అవి 2 ఉపకరణాలు ఏంటంటే, ఒకటి గంగాళం, రెండోది బలిపీఠం. 2 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 2 ఉపకరణాలు కూడా ప్రత్యక్ష గుడారంకి బయట ఉన్నాయి, ఆవరణంలో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో లేవు, ఆవరణంలో ఉన్నాయి. అయితే మనం ఈ గంగాళాన్ని, బలిపీఠాన్ని కూడా చూసినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులు తుమ్మకరతో చేయబడ్డా, అవి దేనితో కప్పబడ్డాయంటే బంగారంతో కప్పబడ్డాయి కదా. కానీ అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలకి ఏం వాడారు అంటే బంగారం వాడారు కదా. అంటే ఒకవేళ తుమ్మకర్ర వాడినా దాని పైన బంగారం. ఇప్పుడు మనం ఆవరణంలోకి వచ్చి చూసినప్పుడు ఆవరణంలో ఉన్న ఈ 2 ఉపకరణాలకి ఏం వాడారు అని అంటే ఇత్తడి వాడారు. ఏం వాడారు? ఇత్తడి కదా. గంగాళం ఇత్తడితో తయారు చేయబడింది. తర్వాత బలిపీఠం కూడా తుమ్మకర్రతో తయారు చేశారు, కానీ తుమ్మకర్రతో తయారు చేసిన దానికి ఏం కప్పారంటే ఇత్తడి కప్పారు. ఇంతకుముందు తుమ్మకర్రకి ఏం కప్పారు? బంగారం కప్పారు. కానీ ఈ బలిపీఠానికి ఏం కప్పారు అని అంటే ఇత్తడి కప్పారు. అది ఏంటన్నది దాని విషయాలు వచ్చే వారం అదేం చెప్పినది మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇత్తడి గంగాళం గురించి కదా. దీని గురించినటువంటి వాక్యం ఒకసారి మనం చదివేసుకుని, నిర్గమకాండం 30వ అధ్యాయము, నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో గంగాళము ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్ష గుడారము బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాను హోమధూపం నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకు ఉండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకు ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడంగా నియమించారు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడింది. ప్రత్యక్ష గుడారము 3 రకాలుగా విభాగించబడితే, ఆవరణంగాను, పరిశుద్ధ స్థలంగాను, అతి పరిశుద్ధ స్థలంగా విభాగించబడితే, ఒకసారి చూడండి. అది మీకు ఆవరణం కనిపిస్తుంది కదా బయట, అదేగా చెప్తాను. దీన్ని ఏమనుకున్నాం? ఇదేంటిది? కాదు. ఇప్పుడు అది ఆవరణం కదా బయట, ఇది అతి పరిశుద్ధ స్థలం కదా. అయితే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఇక్కడ ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒక వస్తువు ఉంటుంది, ఒకే ఒక ఉపకరణం ఉంటుంది, మందసం కదా. మందసం ఉంది కదా. పరిశుద్ధ స్థలంలో ఎన్ని రకాల ఉపకరణాలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఏంటంటే ధూపవేదిక ఉంది, కళ్ళ, దీపవృక్షం, 3 ఉన్నాయి కదా. అయితే ఈ 3 ఉపకరణాల్లో మందసానికి ఎదురుగా ఉన్నది ఏది? ధూపవేదిక కదా. ఇక్కడ అడ్డుతెర ఉంటుంది, కట్టెలు చేసినట్టే ఇక్కడ అడ్డుతెర ఉంటుంది. అడ్డుతెర అంటే కట్టెని అనుకోండి, తెలుగులో చెప్తే చాలా అర్థం కాదు. కట్టెని అనుకోండి, కట్టెని చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఏముందంటే మందసం ఉంది కదా. దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలంలో ఏముందంటే ధూపవేదిక ఉంది కదా. కుడి వైపునేమో దీపవృక్షం ఉంది, ఎడమ చేతి వైపు రొట్టె బల్ల. ఇది పరిశుద్ధ స్థలం ఉన్నట్టు. మందసానికి ఎదురుగా ఏముంది? ధూప వేదిక ఉంది కదా. ఇది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మనం చూస్తే
పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఇక్కడ మధ్యలో ఏముంది? ధూపవేదిక ఉంది కదా. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో ఏముందంటే గంగాళం ఉంది. అంటే అటు పక్కన గంగాళానికి వెనకాల భాగంలో ఏముందంటే బలిపీఠం ఉంది. బలిపీఠానికి ముందు భాగంలో గంగాళం ఉంది. ఇప్పుడు గంగాళానికి పరిశుద్ధ స్థలంలో వెళ్ళటానికి ఎంట్రీకి మళ్ళీ కట్టెనే చేస్తాం అనుకుంటే అటు తరకి యువతల అవతల ఏముందంటే ఇటు గంగాళం ఉంది. ఇటు పక్క గంగాళం ఉంది, ఇటు పక్క ధూపవేదిక ఉంది. అంటే ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవ్వాలంటే గంగాళం దగ్గరికి వచ్చి గంగాళంలో చూసుకుని మనం ఒకసారి చూసుకుని మనం ఎలా ఉన్నామో చూసుకుని మనలో ఏదైతే లోపం ఉందో, ఎక్కడైతే మురికి ఉందో, ఎక్కడ శుభ్రం చేయబడాలో చూసుకుని ఎక్కడ చూసుకోవాలి? గంగాళంలో చూసుకుని మనం అప్పుడు ధూపవేదిక కడుక్కోవాలి. చూసుకున్నాక కడుక్కోవాలి. చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పరిశుద్ధ స్థానంలోకి ఎంటర్ అవ్వాలి. కడుక్కోపోతే మాత్రం ఎంటర్ అవుతారు, చచ్చిపోతారు. శుభ్రంగా కడుక్కోకుండా ఎంటర్ అవ్వచ్చు, కానీ చచ్చిపోతారు. అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు చావక ఉండినట్లు కడుక్కోవాలి. మీరు చావకూడదు అనుకుంటే ఏం చేయాలి? శుభ్రంగా కాళ్ళు చేతులు ఏం చేయాలి? శుభ్రంగా కడుక్కోవాలి. మీరు చదివారు కదా, శుభ్రంగా కడుక్కోవాలి. మీరు చావక ఉండినట్టు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మన పరిశుద్ధ స్థలంలో రావాలంటే ఎత్తడి గంగాళం దగ్గరికి వెళ్ళి గంగాళంలో మనం చూసుకున్నాక కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడ లోపల ఉందో చూసుకొని కడుక్కోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఏంటంటే, గంగాళంలో చూసుకోమంటున్నారు కదా, ఇత్తడితో తయారు చేయబడింది కదా, అందులో మనం ఎలా కనబడతాం? నీటిలో కనబడతాం. ఓకే, మంచి బాగా చెప్పారు. ఇంకా అని అంటే అసలు ఆ గంగాళం దేంతో తయారు చేయబడిందో మీరు చూస్తే అర్థమవుతుంది. 38వ అధ్యాయము, నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనం. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. దేంతో చేశారంటే కదా, దేంతో తయారు చేశారంటే అద్దములతో తయారు చేశారంట. ఇప్పుడు ఇంకొక డౌట్, అద్దం అంటే మరి ఇది కదా, గాజు కదా అని మీకు మరి ఇత్తడితో తయారు చేశారని చెప్పారు కదా అని మనకు డౌట్ రావాలి కదా, వస్తుందా? అప్పట్లో గాజుతో అద్దాలు తయారు చేయలేదు. అప్పట్లో ఇప్పుడు కదా, ఇప్పుడు పూర్వకాలం గొడవ కదా, అప్పట్లో గాజుతో తయారు చేసిన అద్దాలు లేవు. అప్పుడు ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. అప్పట్లో మరి ఆడవాళ్ళు ఎలా చూసుకునేవారు అని అంటే, గిన్నెలు కాదు, ఇత్తడి తలతల మెచ్చిపోతారు చూసారా, చాలా అద్దాల టైపులో అద్దాలు బతికినట్టుగా ఉండి ఇత్తడిగా ఉండేది. అంటే ఇత్తడి 2 రకాలుగా ఉండేది. బలిపీఠంలో మళ్ళీ అద్దాలతో ఉండి ఇత్తడి వాడలేదు, అది వేరే. కానీ ఇక్కడ వాడింది ఏంటంటే అద్దాలతో ఉన్నటువంటి ఇత్తడిని వాడారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేసేవారంటే తమ ముఖాలను చూసుకోవడానికి ఏం చేసేవారంటే ఇత్తడి అద్దాలు వాడేవారు. ఇంకా అర్థం ఉంటుందా? అప్పట్లో ఉన్న స్త్రీలు ఏం చేసేవారు? దేంట్లో చూసుకునేవారు? తమ ముఖాలని ఇత్తడి అద్దాలు చూసుకునేవారు. ఇత్తడిని అద్దాలుగా వాడేవారు. అంత షైన్ ఉండేది అన్నమాట. ఇత్తడి అంత షైన్ ఉండేది, అంటే చూసుకుంటే మన ముఖం మనకు కనిపించేంత షైన్ ఉండేది. కాబట్టి ఇత్తడిని ఏం చేసేవారంటే అద్దాలుగా మలిచి స్త్రీలు ఏం చేసేవారంటే వాళ్ళ ముఖాలని చూసుకునేవారు. ఇలాగా ఇప్పుడు ఆ ఇత్తడి గంగాళాన్ని దేనితో తయారు చేయమని దేవుడు చెప్తున్నాడంటే, అక్కడికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీని యొక్క అద్దాలు తీసుకుని దానితో ఇత్తడి గంగాళాన్ని ఇత్తడి పీటని చేయమని దేవుడు చెప్పాడు. అవునా? ఇప్పుడు దేంతో తయారు చేయబడింది? ఓకే కదా, ఈ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి వాక్యం చదివి నేను ఒకసారి అర్థం చెప్తాను. చూడండి, మీకు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి. ఇప్పుడు
గంగాళం దేంతో తయారు చేయబడిందో చూశారు కదా. అందుకే అద్దాలతో తయారు చేయబడింది కాబట్టి నిన్న మరి మీరు అంత పర్టికులర్గా చూసారో లేదో నాకు తెలియదు కానీ ఇత్తడి గంగాళానికి అద్దాలు పెట్టాను చూసారా, మెరుస్తుంది. ఇత్తడి గంగాళం మెరుస్తుంది, మెరిసేటట్టుగా పెట్టాను. మీకు కనిపించే ఆ బొమ్మ మెరుస్తున్నట్టుగా పెట్టాను. ఎందుకు అట్లా పెట్టాను అని అంటే అది అద్దాలతో తయారు చేయబడింది కాబట్టి అట్లా మెరుస్తుంది గంగాళం అని చెప్పడానికి అది కొంచెం మెరుస్తున్నట్టుగా పెట్టాను. ఓకేనా, అద్దాలతో తయారు చేయబడింది. తర్వాత ఏమన్నారు, ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠములకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపాలి. ఇదే కదా మీరు చెప్పాను, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి. అంటే ప్రత్యక్ష గుడారము అని అంటే రెండే చెప్పాలి. ఏంటంటే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని మనం ప్రత్యక్ష గుడారం అంటాం. కానీ మొత్తానికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆవరణ కలుపుతాం. కానీ అసలైతే పరిశుద్ధ స్థలం దేని, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటంటే రెండు భాగాలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే గుడారం దీనికే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యక్ష గుడారం అని అన్నారు. దేవుడి ప్రత్యక్షత గుడారంలో దిగి వస్తుంది కాబట్టి ప్రత్యక్ష గుడారం అన్నాం. కానీ ఆవరణాన్ని కూడా కలిపి చెప్పాల్సి వస్తే దాన్ని కలిపి చెప్పాలి, లేకపోతే ఆవరణం లెక్కలోకి రాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆవరణంలో ఉన్న బలిపీఠానికి ప్రత్యక్ష గుడారానికి నడుమ ఉండాలి అని చెప్పి అదేగా వాక్యంలో మీరు చదివారు. అంటే ఆవరణంలో బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠానికి ఈ ప్రత్యక్ష గుడారానికి, అంటే ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ కనిపించేది ఏంటి, పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ కనిపించేది పరిశుద్ధ స్థలమే కదా, తర్వాత అది పరిశుద్ధ స్థలం నుంచి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారానికి ఆవరణంలో ఉన్న బలిపీఠానికి మధ్యలో ఏముంచాలి, గంగాళం. గంగాళం దోపేదిగా అయిపోయింది, గంగాళంలోకి వచ్చాం కదా. అది అక్కడ ఉన్న రాసిన మాట. ఉంచి దాన్ని ఏం చేయాలంటే నీళ్లతో నింపాలి. ఇప్పుడు ఆ నీళ్లతో ఆరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి. ఇక్కడ ఉన్న ఈ నీళ్లతో అందరూ కడుక్కోవాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న నీళ్ళతో అమ్మ మీరు బైబిల్ మూసేయండి. మీరు పేజీ తిప్పుతా ఉంటే అక్కడ అది అర్థం కాదు, ఇక్కడ నేను చెప్పేది అర్థం కాదు. శుభ్రంగానండి, తర్వాత మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఉన్నది చదివి మీకు చెప్తాను కదా. గంగాళాన్ని నీళ్లతో నింపారు కదా, నీళ్లతో నింపిన ఈ గంగాళం దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కడుక్కోవాలంటే అవసరం లేదు, అందరూ కడుక్కోవాల్సిన అవసరం లేదు. మరి ఎవరు కడుక్కోవాలంటే ప్రధాన యాజకుడైన ఆరోను కుమారులు, యాజకులైన ఆరోను కుమారులు వీళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే గుడారంలోకి వెళ్ళి సేవ చేసేది ఎవరు, యాజకులే కదా. కాబట్టి వీళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు, బయట ఉన్న వాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. ఓకే కదా. తర్వాత వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించినప్పుడు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకి ఉండినట్లు నీళ్లతో కడుక్కోవాలి. తాము చావకి ఉండినట్లు తమ చేతులను కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. అది వారికి వారి సంతతికి తరతరములకు కట్టడం. ఇది అక్కడ రాసిన మాట. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ గంగాళాన్ని ఆవరణంలో పెట్టి దీంతో నింపారు, నీళ్లతో నింపారు. ఓకేనా. దీంతో ఎవరు కడుక్కోవాలి, సరే యాజకులు కడుక్కోవాలని గుర్తుపెట్టాను సింపుల్గా. ఆరోను అతని కుమారులు అన్నారు, యాజకులు కడుక్కోవాలి. ఓకే కదా. ఇది ఎప్పుడు కడుక్కోవాలి అని అంటే బలి అర్పించడానికి ఎప్పుడైతే వస్తున్నారో బలి అర్పించినప్పుడు, అంటే ప్రతిదినం చేయాలి. ఎందుకంటే ప్రతిదినం బలి జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రతిదినం కూడా ఏం చేయాలి, కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి, కడుక్కోకుండా ప్రతి కూడా కలగకూడదా, కదా. శుద్ధిగా వెళ్ళకపోతే ఏమవుతారంటే ఇప్పుడు మరలా వెనక్కి వచ్చేసి ఇప్పుడు ఇది గంగాళం గురించి సింపుల్గా మీకు అర్థమైపోయింది కదా. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది. దీంట్లో నుంచి మనం ఇంకా వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు ఈ గంగాళం దేంతో తయారు చేయబడింది అని అంటే ఇత్తడితో తయారు చేయబడింది, 2 ఇత్తడి అద్దాలతో తయారు చేయబడింది. అంటే సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, సేవ చేయడానికి అంటే అక్కడ బలిపీఠం దగ్గర సేవ చేయడానికి కొంతమంది వచ్చారంట స్త్రీలు. మగవాళ్ళ గురించి మాట్లాడలేదు, స్త్రీల గురించి మాట్లాడారు కదా. స్త్రీల గురించి మాట్లాడుతూ అక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీల యొక్క అద్దాలతో. ఇది కూడా మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజల్లో స్త్రీలు వాళ్ళ వరకే ఉన్నారా అంటే వాళ్ళ వరకు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళెవరి అద్దాలని కూడా దేవుడు అడగట్లేదు, వాళ్ళెవరి కూడా అద్దాలు అడగట్లేదు. మరి ఎవరి అద్దాలు కావాలంటే దేవునికి ఇత్తడి గంగాళం చేయడానికి
సేవ చేయడానికి వచ్చినటువంటి ఆ స్త్రీల యొక్క అర్థాలు కావాలి కదా. ఇంతగా ఈ గంగాళంలో నీటితో మనం ఏం చేసుకుంటున్నాం, మెయిన్ కాన్సెప్ట్ వస్తుంది కదా. సింపుల్గా మీరు చదివిన మాటలో, అదే మీకు పెట్టిన వాట్సాప్లో పెట్టిన మాటలో ఉంది. గంగాళం నీటితో మనం ఏం చేయబడుతున్నాం అంటే శుద్ధి చేయబడుతున్నాం. నీరు ఎందుకు అని అంటే మనం శుద్ధి చేసుకోవడానికి. అదే మాట కడుక్కోమని చెప్తారు కదా. ఇప్పుడు గంగాళం దేనితో తయారు చేయబడిందంటే ఇతర అద్దాలతో తయారు చేయబడింది. ఇతర అద్దాలతో తయారు చేయబడింది. ఈ అద్దాలు ఎవరు ఇచ్చారు? సేవ చేయడానికి వచ్చిన స్త్రీలు ఇచ్చారు. వాళ్ళే ఉన్నారు ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని అడిగాడు అద్దాలు నిమ్మని అని అంటే అక్కడ సేవ చేయడానికి వచ్చిన స్త్రీ అద్దాలు వాడాడు కదా. ఎందుకు దేవుడు ఈ మాట మనకు రాయించాడు అని అంటే అర్థం దేనికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది అని అంటే కదా. అర్థం దేనికి మనం చూపిస్తుంది అని అంటే వాక్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. అర్థం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? మనం బయట ఏం చేస్తామంటే అద్దాన్ని మనం అద్దం ముందెట్టుకొని రకరకాల యాంగిల్స్, రకరకాల చూసుకుంటాం కదా. అద్దం అంటే ఇష్టపడే స్త్రీలు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి ఇంట్లో కంపల్సరీ ఏమున్నా లేకపోతే ఏముండాలా? ఇప్పుడు చిన్న అద్దాలు సరిపోక ఏం చేశారు అని అంటే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చినాయి. దానికి ముందు డ్రెస్సింగ్ టేబుల్ ముందు బీరువాకి పెట్టారు. చిన్న అద్దాల్లో చూసుకుంటే సరిపోవట్లేదని ఏం చేశారంటే మనిషి అంతా కనపడాలని 6 అడుగుల మనిషి 5 అడుగుల మనిషి కనిపించాలంటే చిన్న అద్దాల్లో పట్టట్లేదు. ఏం చేశారంటే బీరువాకి పెద్ద అద్దాలు పెట్టారు కదా. ఏం చేస్తారు ఇప్పుడు అద్దాల్లో అంటే ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తామంటే ప్రతిదినం అద్దం చూడని రోజు అంటూ ఉండదు. ప్రతిరోజు ఏ రోజైనా బైబిల్ చదవని రోజన్నా ఉంటుందేమో కానీ అద్దంలో చూసుకోని రోజు అంటూ ఉండదు కదా. అద్దంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసుకుంటాం. ఇక దేవుడు అద్దాన్ని ఎందుకు వాడమని చెప్పాడు అని అంటే అందులోనూ సేవ చేయడానికి వచ్చిన స్త్రీల యొక్క అద్దాలను ఎందుకు వాడమని చెప్పాడు అని అంటే లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది దగ్గర అద్దాలు ఉన్నాయి. వాళ్ళు దేంట్లో చూసుకుంటున్నారంటే లోకానుసారంగా చూసుకుని వాళ్ళు ఇతరులతో పోల్చుకుని మేము వాళ్ళకంటే మేము ఎంత ఎక్కువ సంపాదించుకున్నాం, ఎంత ఆస్తి కూడబెట్టుకున్నాం, మా వెనకాల ఉన్న వాళ్ళకి ఎంత సమకూర్చుకున్నాం అని లోకానుసారంగానంట వాళ్ళను వాళ్ళు చూసుకుంటూ ఇతరులతో పోల్చుకుంటున్నారు. వాళ్ళు చూస్తున్నారు అద్దాల్లో, కానీ వాళ్ళు చూసేటువంటి చూపు ఎలా ఉందంటే ఇతరుల కంటే మేము ఎంత ఎక్కువ తిరిగాము, ఎంత సంపాదించుకున్నాము అని ఒక ఆలోచనలోకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే ఈ ఊళ్ళో ఈ పేటలో ఏ వస్తువు కొన్నా నేనే ముందు కొనాలి. ఏ వస్తువు కొన్నా ఎవడింట్లోనికి రాకూడదు. ఫస్ట్ ఎవడింట్లోనూ కనిపించకూడదు ఆ వస్తువు. ఎవడో కొనకముందు ఆ వస్తువు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేనే కొనాలి. లోకంలో ఉన్న కొంతమందికి ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే నేనే ఫస్ట్ ఉండాలి, నేనే సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది వాళ్ళందరికంటే కూడా నేనే ఫస్ట్ టీవీ కొనాలి మా ఇంట్లో, అదొక ఘనత. వాళ్ళందరికంటే ముందు నేనే ఫ్యాన్ కొనాలి అంటే ఇప్పుడంటే ఫ్యాన్ కొనడం టీవీ కొనడం ఆఫర్లు అయిపోయి ఉండొచ్చు, కానీ అప్పట్లో సంగతి చెప్తున్నాను. ఇంతకుముందు కొనాలంటే అది ఒక పెద్ద టాస్క్. అలాంటి టైంలో ఏమనుకున్నారంటే నేనే ముందు కొనాలి, నేనే చేయాలి. ఈ రకమైన ఆలోచనలో ఉండి తర్వాత ఈ ఆలోచనలు ఏమని అంటే సంపాదించే విషయంలో కూడా వాళ్ళందరికంటే నేనే ఎక్కువ సంపాదించాలి, వాళ్ళందరికంటే నేనే ఎక్కువ అంటే ఏం చూసుకుంటాడు లోకంలో ఉండి అంటే ఇతరులతో కంపేర్ చేసుకుని, ఇతరులతో పోల్చుకుని వాళ్ళందరికంటే నేను ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా కనిపించాలి అని అనుకుంటున్నాడు ఆయన. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ ఆశ, ఈ ఆలోచన తనలో ఉన్నటువంటి ఆశను ఏం చేసిందో తెలుసా? డబ్బు సంపాదనే ధ్యేయం అయిపోయింది.
ఈజీగా ఎలా సంపాదించుకోవాలని ఆలోచన పొందారో ఏమో తెలియదు కానీ వినాలి, పైకి చూడాలి, నా వైపు చూడాలి. ఈజీగా ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన ఏమైపోయిందో ఏమో తెలియదు కానీ ఆయన భార్య డబ్బున్నోడు చూసుకోండి. ఆయన భార్య డబ్బున్నోడు ఎవరో వాళ్ళతో సంబంధం, అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకుంది కదా, ఆ దగ్గరికి వెళ్ళి డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఎంత కావాలో అంత తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే పనిలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏమైపోయింది, ఈజీగా కొనేస్తున్నాడు, కష్టపడాల్సిన పని లేదు. ఈ రాత్రి నేను ఇంతకుముందు టీవీ కొనాలంటే ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలో కట్టుకొని నిదానంగా కష్టపడి కూలి పని తెచ్చుకొని రూపాయి కట్టుకోవడం, నెలకి ఎంత కట్టుకోవడం, ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు సాయంత్రం పూట నాకు టీవీ కావాలి అనుకుంటే చాలు, తెల్లారేసరికి ఇంట్లో ఈజీ మనీ అయిపోయింది. అది సంపాదించడం కోసం ఇతరుల కంటే నేను ఉన్నతంగా కనిపించాలని కోరుకున్న తన ఆశను బట్టి ఏమైపోయిందంటే తన భార్య వేరే వాడు తెలిపోయినా కానీ అతనిలో అసలు ఏ మాత్రం కూడా లేదు. ఎందుకు అని అంటే తనలో ఉన్న ఆశ ఒకటే. ఫస్ట్లో ఆశ వేరే ఉండేది, ఆశ చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దదైపోయింది, పెరిగి పెద్దదైపోయింది. ఇప్పుడు తన భార్య వేరే వాడు తెలిపోయి సంపాదించుకోవచ్చునే కానీ తను మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు అని అంటే ఇతరులను పోల్చుకున్నాను, ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళకంటే నేను ఉన్నతంగా కనిపించాలి సమాజంలో అన్న. ఇప్పుడు ఇంట్లో చూస్తే లేని వస్తువు అంటూ లేదు, ప్రతిదీ సంపాదించుకున్నారు. తిరగడానికి శుభ్రంగా బుల్లెట్తో శుభ్రంగా కొనుక్కున్నారు. ఏం ఉపయోగం? ఊరంతా ఏం చెప్పుకుంటుందంటే ఆడికి ఆ బుల్లెట్ ఎలాగ వచ్చిందో మాకు తెలిసిలే, ఆడికి ఆ ఇంట్లో టీవీ ఎలాగ వచ్చిందో మాకు తెలిసిలే, ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలాగ వచ్చిందో మాకు తెలిసిలే అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చేసిన పాపం ఎక్కడ దాగిద్దా మొత్తం ఊరందరికీ తెలిసింది. ఊరందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గరికి వెళ్ళి గొప్ప చెప్పుకోవడానికి అవుతుంది. గొప్ప చెప్పుకున్నా కానీ ఎవరైనా సరే ఏమనుకుంటాడు, విన్నా కానీ ఇది నీకు ఎలా వచ్చిందో మాకు తెలిసిలేదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాడు. చూసారా దేనికి అని అంటే మిగతా ఊళ్ళ కంటే నేను కనిపించాలన్న ఆశ తనని ఏం చేసిందంటే ఒక నీచునిగా మార్చేసింది. అంటే లోకంలో కంపేర్ చేసుకుంటే కనుక, లోకంలోని ఇతరులతో మనం పోల్చుకుంటే కనుక ఏమవుతుంది అంటే మనలో కూడా ఇటువంటి చెడు రకాల ఆలోచనలు, బుద్ధులు కొడతా ఉంటాయి. సామెతలు రాసి ఉంటుంది కదా ఒక మాట, దొంగతనంగా తాగిన నీళ్లు తీపి అంట. దొంగతనంగా తెచ్చుకుని తాగిన నీళ్ళే ఎక్కడో మనం తాగడానికి వెళ్ళి దొంగతనంగా తాగిన తర్వాత ఆ నీళ్లు చూసి ఆ నీళ్ళు కంటే ఇవే బాగున్నాయి అనుకుంటామంట. అంటే అక్కడ ఏం చెప్పాడంటే దొంగతనంగా తాగిన నీళ్లు తీపి అని ఎందుకు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే లంచాలు తీసుకుని కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంటికి వస్తారు కదా, ఇక్కడ రకరకాల ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు పనిచేసే దగ్గర నుంచి వాళ్ళు పని అవ్వడం కోసం ఇతరులు వచ్చి ఏం చేస్తారంటే మాకు ఈ పని చేసి పెడితే నీకు ఇది ఇస్తాను, మాకు ఈ పని చేసి పెడితే నీకు ఇది ఇస్తాను అని ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ జీతం కంటే కూడా వీడు ఇలా పైన తెచ్చుకునే డబ్బులు ఎక్కువైపోతాయి. అది ఏమవుతుందంటే వీళ్ళ కుటుంబానికి తీపిగా దొంగతనంగా తెచ్చుకున్న నీళ్లు అంటే అర్థం ఏంటంటే లంచం. దొంగతనం తెచ్చుకున్న లంచం కుటుంబానికి ఏమైందంటే తీపోయిందంట. అలా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో ఆ పరిస్థితులు తర్వాత విషయం. ప్రజెంట్ అయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదే బాగుంది కదా, ఇలాగే బాగుంది కదా. అలా చేసే కరోనాలో బోల్డ్ మంది ఉన్నవాళ్ళు అయితే ఈరోజు చూడండి, కరోనా టైంలో చిన్నగా ఉన్న వాళ్ళు అందరినీ చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అని ఈ రోజు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టేశారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్రమంగా లోకమంతా చచ్చిపోతాయి. అసలు రేపన్న రోజు నా పరిస్థితి ఏంటని లోకమంతా గిలగిల్లు ఆడిపోతుంటాయి. వీళ్ళు మాత్రం మేము ఏదో 100 సంవత్సరాలు ఇక్కడే ఉంటామని అన్నట్టు నిశ్చయంగా బ్రతికేసి చక్కగా డబ్బులు అందిన కాడికల్లా దోచేశారు. అసలు ఉప్పు పప్పులు కొనడానికి కూడా చాలా కష్టమైపోయింది. అసలు ఉద్యోగాలు లేవు, హాస్పిటల్కి వెళ్తాకి మా వరకు మాకు డ్యూటీ లేవు. ఒక వారం అయితే ఒక వారం సెలవు, కొన్ని ఏమన్నా 4 రోజులు సెలవు వేస్తారంటే లేదు, ఆ 2 వారాలు సరిగ్గా కూర్చోరా సరిగ్గా. కొన్ని ఏమన్నా డ్యూటీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయంటే లేదు, గవర్నమెంట్ పెట్టుకోవడం. కొన్ని జీతం ఏమన్నా పూర్తిగా ఇచ్చారా, సగం జీతంతోనే బ్రతకాల్సిన పరిస్థితులు. మా వరకు మేము రెంట కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చింది.
కానీ అలాంటి పరిస్థితుల్లో కొట్టు దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకుందామని అంటే ఆయిల్ ప్యాకెట్ అంతకుముందు 100 రూపాయలే ఉంటే ఇప్పుడు 180 190 ఉండేది. పెరుగుతుంది బాగా. ఏంటే మనం ఈ రోజు ఉంటామా పోతామా అన్నట్టుగా మనం బతుకుతుంటే బిక్కుమంటే కొంతమంది మాత్రం వాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోవడం కోసం ఎంత అలాగా రేట్లు పెంచేసి ఎంత బిల్లు తిన్నారంటే అలా బిల్లు తిన్నారు. అయితే ఇక్కడ మనమంట క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమంట మనం దేంట్లో చూసుకోవాలంటే మనం కూడా అర్థంలో చూసుకోవాలి. సేవకులు అంటే ఎవరైతే ఉన్నారో అక్కడ సేవ చేయడానికి వచ్చిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్థాలు మాత్రమే దేవుడు ఎందుకు ఏమన్నాడంటే ఇక్కడ నుంచి ఎంతమంది నువ్వు లోకంలో చూసుకుని వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎంత ఎదిగారు ఎంత నేను సంపాదించాలని వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసిన తర్వాత దేవుని సన్నిధిలో నీ అర్థాన్ని సమర్పించేసి అంటే లోకానుసారంగా ఉన్నటువంటి నీ అర్థాన్ని సమర్పించేసి ఇప్పుడు నువ్వు దేంట్లో చూసుకోవాలంటే గంగాళం దగ్గరికి వచ్చిన ఈ గంగాళంలో నీ ముఖం చూసుకున్నప్పుడు అందులో ఏం కనిపిస్తుంది అంటే నీ ముఖం కనిపించి నీలో ఉన్న లోపాలేంటో చెప్పేది ఏంటంటే దేవుని వాక్యము. ఇక్కడ నేను సరిచేసేది ఏంటి అంటే మొన్నటి వరకు నేను అర్థాల్లో చూసుకున్నాను, నేను సరి చేసుకున్నాను, లేకపోతే వాళ్ళకంటే నేను పెరిగాను, మరి ఇప్పుడు నాకు అర్థమవుతా అంటే అర్థం కావాలి. కానీ నీకు కావాల్సిన అర్థం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలోనంట మనం చూసుకున్నప్పుడు వాక్యం ద్వారా ఏం చేయబడాలి? సరి చేయబడాలి. అమ్మా నువ్వు అక్రమంగా సంపాదించావు, నువ్వు నిన్నటి వరకు లంచాలు తీసుకున్నావు, నువ్వు చేసిన తప్పు అని ఏం చూపిస్తుంది మనల్ని? అర్థం ఏ అర్థం చూపిస్తుంది అని అంటే వాక్యం అనే అర్థం మనం చూపిస్తుంది. మనలో ఉన్నటువంటి తప్పేదో నువ్వేం తప్పు చేసావు అన్నదే ఏం చూపిస్తుంది అంటే దేవుని వాక్యం చూపిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే అర్థం మనం చూపించిందో అప్పుడు మనం సరి చేసుకున్నాము. అర్థం చూసుకున్నప్పుడు మనం ఎలా సరి చేసుకుంటున్నామో దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయబడాలంటే సరి చేయబడాలి. ఇది నా కోసమే చెప్పబడిన మాట అని మనం ఏం చేయబడాలంటే సరి చేయబడాలి. సరి చేయబడకపోతే దేవుని వాక్యం నీకు నిష్ప్రయోజనం. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 200. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23 అంట చూడండి అమ్మ ఒకసారి చదవండి. వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి దానిట్టి వాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే వాక్యం మనం విన్న తర్వాత అంట చూడండి ఒకసారి 23లో ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి అంటే వింటున్నావు, వాక్యం వింటున్నావు బాగానే ఉంది. తర్వాత ఏంటంటే దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడకపోతే నువ్వు ఎలా ఉన్నావంటే అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకుని అవతలి పోయి తను ఎలా ఉన్నాడో మర్చిపోతాడు కదా. అద్దంలో చూసుకున్నావు ఎలాగుందో నీకు తెలియజేసింది, బయటకు వచ్చావు. అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఉన్నావో మనం మర్చిపోతాం కదా, బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా. యాక్చువల్గా ఎలా ఉందో అలాగే మన ఫేస్ గుర్తుండదు, మర్చిపోతాం. అద్దంలో ఉన్నప్పుడు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ యాకోబు రాసే మాట అలాగ ఉన్నాడంట మనిషి. అద్దంలో చూసుకున్నాడు, పక్కకు వచ్చిన తర్వాత తన ముఖాన్ని ఎలాగుందో మర్చిపోయాడు. అలాగే వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించని వారైతే కనుక మీరు ఎలాంటి వారు? అద్దంలో చూసుకున్నారు కానీ పక్కకు వచ్చేసినప్పుడు మీరు మర్చిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. అలాంటి వారుగా మీరు ఉండొద్దు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు మనం ఇందులో చూసుకోవాలి, మన ముఖాన్ని ఇందులో చూసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసుకుని మనం ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పాడంటే
సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీల యొక్క అద్దాలు వాడమన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది స్త్రీలు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి ఇది అక్రమము అని చెప్పినప్పుడు మనం దేనితో పోల్చుకోకూడదు? లోకంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క అద్దాలతో మనం పోల్చుకోకూడదు. అంటే ఇతరులతో లోకంలో బ్రతికి వాళ్ళతో పోల్చుకుని మనం చేసేదే భక్త, ఇలాగే చెయ్యాలా, ఇలా చేస్తేనే భక్త, ఎవరు చెప్పారు ఇలా కూడా చేయొచ్చు అని మనం ఏదో మన సొంత ఆలోచన మనం చెప్పకూడదు. దేవుని వాక్యంతో సరిపోల్చి ఎవరేం చెప్పినా అది అందులో ఉందా లేదా, అది ఉంటే చేయాలి కంపల్సరీ ఎవరైనా సరే. ఒకవేళ వాక్యంలో రాసి లేకపోతే కనుక ఎంత గొప్ప సేవకులు చెప్పినా కానీ ఆ మాట మనం వినాల్సిన అవసరం లేదు. మనం అంతేమంది దేనితో సరిపోల్చుకోవాలంటే దేవుని వాక్యంతో సరిపోల్చుకోవాలి. అంతేగాని ఇతరులతో మనం లోకస్తులతో మనం పోల్చుకొని సరి చేసుకోకపోయినా పర్వాలేదులే అని అనుకోకూడదు. అలాగని అనుకుంటే కనుక నువ్వు అర్థంలో చూసుకొని నీ ముఖాన్ని మర్చిపోయిన రీతిలో దేవుని వాక్యం నువ్వు వింటావు కానీ అలాగే నువ్వు ప్రవర్తించు, దానివల్ల నీకు ఉపయోగం లేదని యాకోబు చెప్తారు. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇత్తడి గంగాళానికి అర్థాన్ని ఎందుకు వాడారంటే అందులో మన ముఖాన్ని చూసినప్పుడు మన ముఖం మనకు కనిపిస్తుంది, నీలో ఉన్న దోషాలు ఏంటో చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఆ గంగాళంలో ఉన్నటువంటి నీటిని తీసుకుని వెళ్ళి మనం ఏం చేయాలంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అద్దాలో మన ముఖం చూసాము, చూసి వాక్యం మన తప్పు చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. దేంతో సరి చేసుకోవాలంటే మరలా నీటిని కూడా దేంతో పోల్చారని అంటే వాక్యంతోనే పోల్చారు కదా. దేంతో సరి చేయబడాలి మనం అని అంటే దేవుని వాక్యంతోనే సరి చేసుకోవాలి. అబద్ధం ఆడకూడదు అని ఉంది బైబిల్లో. అందరూ ఉన్నారు ఇంకా అలాగా లేదు. మనం ఆడు ఎన్ని అబద్ధాలు చెప్తే అంత బిల్డింగ్ కట్టాడు కదా, అంతే కదా. ఇప్పుడు చాలామంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. మన బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు మనకి నచ్చినప్పుడు షాప్ కూడా అంటాడు, మేడం గారు మీరు గనక ఈ చీర కట్టుకుంటే, మీరు గనక ఈ డ్రెస్ వేసుకుంటే చీరకు అందం వచ్చేస్తే అసలు మీరు ఈ రోజులాగా ఉంటారు. మీరు వాస్తవానికి ఏంటది, అది మనకి నచ్చలేదు. కానీ వ్యాపారస్తుల లక్షణం ఏంటి, అది ఆడికి తెలుసు అది అంత బాగోలేదండి. ఇప్పుడు నీకు తెలిసింది, ఆడికి తెలవదా అనుకునేవాడు. కానీ ఎలా చెప్తాడంటే అబద్ధాలు చెప్పేసి అది అనుభవంలో నీకు అంటగట్టేస్తాడు. కొట్టు దగ్గరికి వెళ్ళండి, ఎప్పుడన్నా ఎక్కువగా కౌంటర్లో మనం చూస్తాం. కొట్టు దగ్గరికి వెళ్తాం, ఏదో చూడండి, ఎప్పుడన్నా కందిపప్పు కావాలని అన్నాం అనుకోండి, పలానా అది లేదని అడుగుతాం. వాళ్ళు అంటారు వాళ్ళ దగ్గర అది లేదనుకోండి, కందిపప్పు తినకూడదండి, ఈ మధ్యన ఎవరు కూడా తినట్లేదు, అది తినడం వల్ల రోగాలే అవుతున్నాయి అంట. మేము మంచిది, మేము ఎప్పుడు మంచిదే తెస్తాం, చెడ్డదే పుచ్చిపోయేది అలాంటివి మేము తేము. మీకు ఎప్పుడు తెచ్చేది ఒరిజినల్ క్వాలిటీ. అసలు ఎక్కడైనా విజయవాడలో నీకు ఏ మూలకి వెళ్ళా కానీ దొరకదు. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ దగ్గర అదే ఉంది. ఏదో రకంగా నీకు అది అంటే మనం కూడా ఆలోచించుకున్నాం, విజయవాడలో ఎక్కడ దొరకదంట, ఇక్కడ ఏదో దొరికిందంట అనేసి మనం 1 కేజీ కొందామని వెళ్తాం కానీ 10 కేజీ తెచ్చుకుంటాం. చూసారా, వ్యాపారస్తుల లక్షణం ఏంటంటే వాళ్ళ దగ్గర దాన్ని మనకి ఏదో రకంగా అంటగట్టేస్తాం అబద్ధాలు. మరి బైబిల్ ఏం చెప్తుందంటే అబద్ధం ఆడకూడదు అని అంది. అప్పుడు మనం ఏం చేయాలి, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు, వ్యాపారం చేయాలి. సరే, వ్యాపారం చేసేసి సాయంత్రం వచ్చి ప్రభువా ఈరోజు నేను అబద్ధాలు ఆడేసాను, చాలా అబద్ధాలు ఆడేసాను, నన్ను క్షమించి అని కాల్ పెట్టేసుకున్నామా? ఎందుకంటే మనకు అదే పోగొట్టేది. మరి ఏం చేయాలా? అవసరమైతే మనం ఆ వ్యాపారం మానేసుకుని ఇంకొక పని అన్నా చేసుకోవాలి. అవసరమైతే కూలి పనికి వెళ్ళినా తప్పులేదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అబద్ధం ఆడకూడదు అన్నాడు కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు. ఒకవేళ నేను క్రైస్తవుడినే, ఈరోజు వ్యాపారం చేశాను, అబద్ధాలు చెప్పాను, సాయంత్రం వచ్చి ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన పాదాలనే పడిపోతున్నాను, దేవుడు క్షమించేవాళ్ళే క్షమించేస్తాడని అనుకుని చేస్తే నీ హృదయం ఏంటో దేవుని తెరవదా?
సరే ఉదయం సంగతి పక్క పెడితే ఈ రోజు క్షమించమన్నాం, మళ్ళీ రేపు పొద్దున్న చేసే పని అదే కదా. అప్పుడు రాత్రి చేసే ప్రార్థన ఏముంటుంది? మనలో కూడా ఈ రకమైన మోసం ఉంటే కనుక, దేవుణ్ణి ఏ రకంగా మభ్య పట్టొచ్చులే అని నీ హృదయం అనిపిస్తే కనుక అది మనం మానుకోవాలి. మనం దేవుణ్ణి ఏమార్చలేము. ఏం చెప్పినా నమ్మేస్తాడులే, ఏం చెప్పినా వినేస్తాడులే నా దేవుడు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభు, నేను ఫలానా తప్పు చేశానని చెప్తే దేవుడి దగ్గర నేను ఏం చెప్పినా ఆయన వినేసి నన్ను క్షమించేస్తాడులే అని ఏమార్దాము అని అనుకోకూడదు. అది హృదయపూర్వకంగా చేసిందైతే కనుక దేవుడు దాన్ని క్షమించలేదు. కానీ హృదయపూర్వకంగా చేయింది ఏదన్నా ఉంటే కనుక, అది అనుకోకుండా చేసింది ఏదన్నా అయితే దేవుడి దగ్గరికి వచ్చి క్షమించినట్లయితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ రాసిన మాట అబద్ధం ఆడకూడదు అని మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇలాగ చాలా రకాల పాపాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే పాటించే వాళ్ళంగా మనం ఉండాలి. మిగతా వాళ్ళతో ఆ విషయంలో పోల్చుకోకూడదు. ఈ విషయాన్ని అబద్ధం ఆడకుండా ఎవడు ఖచ్చితంగా బ్రతుకుతున్నాడో వాడితో మనం వాడు పోల్చుకోవాలి. వాడితో పోల్చుకొని ఆయనలాగా నేను ఉండాలి, ఆయనలాగా నేను అబద్ధం ఆడకుండా ఉండాలి. అంటే ఇది మీకు అవి ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఏదైనా సరే ఆయనలాగా నేను బ్రతకాలని యథార్థంగా బ్రతికి కూడా ఎవరైతే ఉన్నారో, బైబిల్ వాక్యానుసారంగా బ్రతికి కూడా ఎవరైతే ఉన్నారో ఆయనలాగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుడు ఏం చెప్పినాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఏం చేయాలంటే కన్నుని తీసేయమని లేదు, ఊడబెరగమన్నాడు. ఊడబెరగడం అంటే పొడిచి పీకి, దాని అర్థం అది. ఊడబెరగడం అంటే అర్థం ఏంటంటే నా కళ్ళు నన్ను అభ్యంతర పరుస్తున్నాను. ఈ కళ్ళులో పద్దాక నేను సీరియల్ చూడలేకుండా ఉండలేకపోతున్నాను, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అని నీకు అనిపిస్తే కానీ నువ్వేం చేయాలంటే పొడిచేసుకొని పీకేసి అవతల పడే అంటాను. పాడైతే కళ్ళుగా లోకంలో నేను ఎలా బతకాలా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కళ్ళుండి లోకంలో చెడిపోవడం కంటే ఉద్యోగులుగా పరలోకం చేరు అంటాడు. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే పరలోకం చేరాలి నువ్వు ఎలాగైనా సరే అన్నది. మిగతా వాళ్ళందరూ చూస్తలేదేంటి? వాళ్ళందరూ చూస్తలేదు కానీ నేను చూస్తేనే వచ్చిందా అని వాళ్ళతో వెళ్తా కాదు. ఇది లోకానుసారమైన అర్థం. కానీ నువ్వు దేంతో సరిపోల్చుకోవాలంటే దేవుడి వాక్యమైన అర్థంతో సరిపోల్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది చెయ్యొద్దు అన్నాడు. అలాగని ఇంకెళ్ళిన తర్వాత మీరు ఏమైనా పోల్చుకున్నా చేసుకున్నా నా మీద ఎక్కడండి దేవుని వాక్యాన్ని మీకు గుర్తు చేశాను. అంటే మిమ్మల్ని ఎలాగైనా పరలోక రాజ్యం చేర్చుకోవాలి అని దేవుని ఆశ తప్ప వేరేది కాదు. ఓకే కదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను చూసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నీటితో ఏం చేసుకోవాలంటే కడుక్కోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీదకి ఎక్కే ముందు రాత్రి శిష్యుల పాదాలు కడిగారు కదా. కడిగినప్పుడు పేతురు దగ్గరికి వచ్చి కడిదాం అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఎందుకు మనం కడుక్కోవాలి, ఎందుకు మనం శుద్ధి చేసుకోవాలి అని అంటే దాని అర్థం మీకు చెప్తున్నాను. ఎందుకు కడుక్కోవాలని అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల పాదాలన్నీ కడిగేటప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అన్నాడు, నా పాదాలని చెప్పండి. కొత్త నిబంధనలు మీరు చదివారు, సువార్తలు వరుసపెట్టి చదివేశారు మొత్తం అన్ని. చెప్పరే చెప్పాలి. ఏదో పాత నిబంధనలో వాక్యం చెప్తున్నట్టు మీరు అలా చూస్తున్నారు. కొత్త నిబంధన చదివారు కదా, అన్ని సువార్తలు ఉంటుంది. పేతురు ఏమన్నాడు? అడగొద్దు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నానంటే ఆయన, నేను నిన్ను కడగకపోతే సర్లే ఫోన్ వదిలేండి ఫోన్ చెప్తారా? నేనే అవుతున్నారు మర్చిపోయినందుకు అవుతున్నారా లేకపోతే ఇంకేదన్నా తోకేసుకున్నారా? సర్లే ఫోన్ మంచిదే. కానీ అప్పుడు ఏ ప్రభు ఏం చెప్పారంటే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు అది ఒత్తిడిగించాలి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ప్రభులు కొంచెం తోస్తే అందుకుంటారు. స్టార్టింగ్ ప్రభులు కొయ్యాల. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను నిన్ను కడగకపోతే మనిద్దరికే ఆవరణంలో ఉన్నటువంటి గంగాళం దగ్గర ఏ యాజకుడు అయితే కడుక్కోకుండా వస్తాడో వాడు చచ్చిపోతాడు. అంటే దేవునితో సంబంధాలు తెగిపోతాయి. చచ్చిపోతాం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతాం అంటే అర్థం ఏంటంటే ఆ కాలంలో నిజంగా చనిపోయారు. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు కూడా చచ్చిపోతామని అంటే
చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం అంటే ఆత్మీయంగా చచ్చిపోతాం, దేవుళ్ళు చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం అని అంటే మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాం. ఇది కూడా మీరు ఎంతవరకు చెప్తారో చెప్తాను, చూస్తాను. లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మనం చూస్తాము. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చూసి చెప్పండి, డైలాగ్ వేసి చెప్పండి. పెద్దవాడు వచ్చాడు కదా, పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు నాకు ఎప్పుడన్నా ఉండవు ఇలాగా, ఎప్పుడన్నా మేకం కోసావా, ఎప్పుడన్నా పార్టీ చేసావు నాకు అని అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి ఏం చెప్పాడు అంటే, ఈ నీ కుమారుడు ఇంకా అసలు మాట వదిలేశారు. చాలా బాగా చెప్పారు, మీకు వందనాలు. కానీ అసలు మాట వదిలేశారు. ఈ నీ తమ్ముడు చచ్చిపోయి మళ్ళా చచ్చిపోయి ఈ విధంగా కనపడుతుంటే చచ్చిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు అంటే క్రైస్తవులుగా ఏ వ్యక్తి అయితే తండ్రికి దూరం అయిపోతాం, ఆత్మీయంగా మనం ఎవరైతే యేసయ్యకు దూరంగా బ్రతుకుతున్నామో మనం చచ్చినోడితో సమానం. చచ్చినోడితో సమానం. బాగా చెప్పారు కానీ వాక్యానికి రిలేటెడ్గా నిజంగా వాక్యం బాగా గుర్తుపెట్టుకున్నాను. అయితే చచ్చిపోయి తిరిగి బ్రతికాడు నీ తమ్ముడు అంటాడు. అంటే అక్కడ తమ్ముడు చచ్చిపోయాడా? లేదు, తండ్రికి దూరంగా బ్రతికాడు. ఇప్పుడు మరలా బ్రతికాడంటే మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి, అంటే తండ్రి దగ్గరికి నుంచి వెళ్ళిపోతే చచ్చిపోయినట్టు, తండ్రి దగ్గరికి తిరిగి వస్తే బ్రతికినట్టు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నీటితో ఏం చేయబడాలి? కడుక్కోవాలి, శుభ్రంగా శుద్ధి చేయబడాలి, కడుక్కోవాలి. కడుక్కోపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు. అంటే ఆత్మీయంగా అర్థం ఏంటి? ఆత్మీయంగా అర్థం ఏంటి? తండ్రికి దూరం అయిపోతాం. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు ప్రతి వారం, బాగానే ఉంది. ప్రతిరోజు 6 గంటలకు ప్రార్థనకు వస్తున్నావు, బాగానే ఉంది. ప్రతి వాక్యం నువ్వు వింటున్నావు. దేవుడు ఏదైతే నీకు సెలవిస్తున్నాడో, ఏదైతే వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం ప్రతిదీ నువ్వు ప్రతిరోజు వింటున్నావు. కానీ నువ్వు ఆ వాక్యం ప్రకారంగా నువ్వు శుద్ధి చేసుకోకపోతే, కడుక్కోకపోతే కనుక ఆత్మీయంగా నువ్వు ఏమైపోతావంటే చచ్చిపోతావు. ఆత్మీయంగా చచ్చిపోతావు. వాక్యం యొక్క ఫలాలు, వాక్యం అనే జీవం మనలోనికి వస్తే అది మన క్రీస్తులో జీవింపజేస్తుంది. ఆ వాక్యం యొక్క ఫలాలు మనలోకి ఎప్పుడైతే రావో అప్పుడు మనం క్రీస్తులో చనిపోయేటట్టుగా చేస్తాయి. చనిపోతే ఏమవుతుంది అని అంటే క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాలు ఏమైపోతాయి? తెగిపోతాయి. కాబట్టి ఈ రోజున మనం క్రీస్తుకు దూరంగా బ్రతకడానికి వీల్లేదు. అంటాడు కదా దేవుడు, ఏమన్నాడు? నేను నిన్ను కడగకపోతే నీకు నాకు పాల్పంపులు లేవు, కాబట్టి నేను కడుగుతున్నాను అన్నాడు. మరి మనం కూడా ఏం చేయబడాలంటే కడగబడడానికి ఇష్టపడాలి, కడగబడడానికి ఇష్టపడాలి. బురదలో తిరగటానికి ఎవరికైనా ఇష్టం ఉండదు, కానీ ఒకదానికి మాత్రం భలే ఇష్టం. నువ్వు పందిని పెంచుకున్నావు అనుకో, ఈ ఇంట్లో పెద్ద డబ్బా ఉంది, చక్కగా స్నానం చేసి షవర్ ఉంది, అంతా ఉంది, చక్కగా బ్రష్ పెట్టి మంచి సబ్బు తీసుకొచ్చి దానికి శుభ్రంగా స్నానం చేయించేసేయండి. స్నానం చేయించాక శుభ్రంగా తుడిచేసి నెగనెగలాడే షాంపూ పెట్టావు కదా, దాన్ని అలాగా గాలి చల్లగాలి కోసం అలా బయట వదిలేయండి. ఏమైపోద్ది? దానికి ఏది ఇష్టం అంటే బురదే ఇష్టం. బురదే ఇష్టం అంటే దీన్ని మనం కడిగాం, కానీ మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కడగబడుతున్నాం అని అనుకుని మరలా బురదలోకి వెళ్ళిపోతే మనం ఎవరో నేను చెప్పను. మరి పందిలాంటి వాళ్ళుగా ఉండి మనం బల్ల తీసుకునేటప్పుడు పందిలాగా నేను పొర్లాను, కుక్కలాగా నేను నాకాను అని పాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో చెప్పండి. ఏ పాట అది? పొర్లాను నేను, కుక్కలాగా నేను. ఏ పాట అది? నీ రక్తం నేను శుద్ధీకరించాను, అందులో చరణం కదా అది. అంటే మనం సరిచేయబడకుండా ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి ఇలాంటి అబద్ధాలు మనం దేవుని దగ్గర చాలా చెప్తానండి. అసలు ఇవన్నీ వరుస పెట్టి చెప్తే బాబు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాను నేను అనుకుంటాం, సరేలే. ఇప్పుడు
ఇప్పుడు దీని గురించి వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. చూడండి 30వ అధ్యాయం 12వ వచనం సామెతల గ్రంథం. తమ దృష్టికి ఆ, తాము శుద్ధులై ఉమ్, తమ మాల్యము నుండి ఉమ్, కడగబడని వారి తమ ఉమ్. తరము కలదు. ఉమ్. ఏమన్నట్టు ఇక్కడ? తన దృష్టికి తాము శుద్ధులై ఉమ్. తమ మాల్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఇక్కడ ఒక తరం ఉందంట, ఒక జనరేషన్ ఉందంట. ఇక్కడ ఒక జనరేషన్ ఉంది. ఆ జనరేషన్ ఏమనుకుంటుందంటే వాళ్ళకి వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఎలా కనపడుతున్నారంటే శుద్ధులుగా ఉన్నారంట. మమ్మల్ని మేము చక్కగా కడుక్కున్నాం కదా, మళ్ళీ ఇంకా ఏంటి, మళ్ళీ ఇంకేం శుద్ధి చేసుకునేది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి మమ్మల్ని మేము పరిశుద్ధులం, మేము ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తున్నాం, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దేవుళ్ళలో ఉన్నాం, ఇంకా ఏంటి మేము కడుక్కునేది అని ఎవరు అనుకుంటున్నారంటే ఒక తరం ఉంది. ఆ జనరేషన్ ఉన్నట్టు ఆ జనరేషన్ వాళ్ళు అనుకుంటున్నారంట. ఆ జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ ఇదే ఉండొచ్చేమో మీరు. ఆ జనరేషన్ ఇదే ఉండొచ్చేమో. తమ దృష్టికి తాము శుద్ధులు అంటే వీడు మురుగ్గానే ఉన్నాడు, కానీ తన వరకు తాను ఏమనుకుంటున్నాడంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను ఇంకా కడుక్కునేది ఏంటి అని అనుకుంటున్నారంట. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా దేవుడి వాక్యం మనం సంధించినప్పుడు ఎప్పుడు కూడా ఇది దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నీలో ఉన్న లోపం ఏంటో, నీలో ఉన్న మురికి ఏంటో మనకి చెప్తా ఉంటుంది. చెప్పినప్పుడు నేను ఎలా కడుక్కోవాల్సిన అవసరం నాకేముంది, నేను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం నాకేముంది, నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాను కదా, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కదా, ఎప్పటి నుంచో దశమ భాగాలు ఇస్తున్నాను కదా. ఈ కోణంలో మనం ఎప్పుడు కూడా అనుకుని మన దృష్టికి మనం నీతిమంతులుగా అనుకోకూడదు. కాబట్టి గత వారం చెప్పాం కదా, గత వారం ఆ వ్యక్తి ఏమైపోయాడంటే దేవుని దృష్టి నీతిమంతులుగా ఎంచబడ్డాడు. మరి నీతిమంతులుగా దేవుడు ఎవరిని ఎంచాడు అని అంటే ఆయన వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ నేను పాపిని ప్రభువా, దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది, నేను పాపిని నాకు తెలియజెప్పింది, నాలో ఈ పాపం ఉంది కాబట్టి ఈ పాపాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే దేవుని వాక్యం వచ్చిందో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే తను చోటిచ్చాడో వెంటనే ఏం చేయబడ్డాడంటే ఆయన నీతిమంతులుగా. కాబట్టి ఈ దిన గంగాళం మనకి ఏం నేర్పుతుంది అంటే మనం శుద్ధి చేసుకోవాలి. గంగాళంలో ఉన్నటువంటి నీటితో మనం ఏం చేయబడాలి, శుద్ధి చేయాలి. అయితే ఇది అందరూ కడుక్కోవాలా, యాజకులు మాత్రమే కడుక్కోవాలి అంటే ఇప్పుడు చెప్పండి, మనం కడుక్కోవాలా లేదా? మనం కడుక్కోవాలా లేదా? మనం ఎందుకు కడుక్కోవాలి? ఇప్పుడు ఏం చెప్పారు మీరు? ఎవరు కడుక్కోవాలి? యాజకులు మాత్రమే కడుక్కోవాలి. మరి మనం కడుక్కోవాలా? చెప్పండి. మనం కూడా యాజకులమే. మనం ఎవరమంటే కొత్త నిబంధనలో మనం యాజకులం. కొత్త నిబంధనలో మనం ఎవరు? పేతురు చెప్పాడు కదా, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ఇంకో మాట కూడా నేను చెప్తాను. ప్రకటన చూడండి ఒకసారి, మొదటి అధ్యాయంలో 6వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. దేవుడు ఎలా చేశాడంటే మనం ఇంతకుముందు మనం యాజకులం కాదు, మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లోకంలో ఉన్నంతసేపు నీకు ఒక అర్థం ఉంది, ఆ అర్థంలో చూసుకుంటాం, అది వేరే. అప్పుడు నువ్వు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు అర్థంలో చూసుకున్నావు, కానీ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు కూడా నేను చేసే తప్పే అని నాకు అనిపించలేదు కదా. ఇప్పుడు కూడా లోకంలో బ్రతుకుతున్న చాలామంది కరోనా కాలంలో ఉన్నవాళ్ళు అయినట్టుగా
చాలా మంది వాళ్ళ అర్థంలో చూసుకున్నారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ముఖం వాళ్ళకి ఇప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసే తప్పు అని ఇప్పుడు కూడా వాళ్ళని ఆత్మ ఇప్పుడు కూడా గద్దించలేదు, మనస్సాక్షి ఇప్పుడు కూడా గద్దించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే లోకంలో ఉన్నారు. వారు చూసుకునే అర్థం వాళ్ళని ఎప్పుడు కూడా గద్దించలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వాక్యం అని పిలువబడేటువంటి అర్థం నిన్ను చూపించినప్పుడు మాత్రమే నీకు ఏం చెప్తుందంటే నువ్వు చేసే తప్పు, దీన్ని సరి చేసుకో అని చెప్తుంది. అని చెప్పినప్పుడు మనం సరి చేయబడకపోతే మనం ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళం అంటే చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని రప్పించాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన రక్తం చేత మనల్ని ఏం చేశాడంట? ఇంతకు ముందు నువ్వు పాపివి, ఇంతకుముందు నువ్వు ఇశ్రాయేలులాగా బయట ఉన్నావు, బలిపీఠానికి బయట ఉన్నావు, బలిపీఠం దాటి రావడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే బలిపీఠం దాటి గంగాళం దాటి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయ్యే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఎలాగో అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ఆయన రక్తం చేత నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచంట నిన్ను ఒక యాజకునిగా చేశాడు. ఎందుకంటే నువ్వు యాజకుడు కాకపోతే పరిశుద్ధ స్థలం అని పిలువబడుతున్నటువంటి దేవుని మందిరంలోనికి లేక పరలోకంలోనికి చేరుకునే అర్హత నీకు లేదు. నీకు అర్హత లేదు కాబట్టి దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఆయన రక్తం చేత నీకు శుద్ధి చేసి ఏం చేశాడంటే నీకు యాజకునిగా మార్చాడు. ఇప్పుడు నేను ఎవరు? యాజకుడు. నువ్వెవరు? ఇప్పుడు నువ్వు కడుక్కోవాలా లేదా? శుద్ధి చేసుకోవాలా లేదా? పవిత్రపరచబడాలా లేదా? ఎవరైతే శుద్ధి చేయబడి పవిత్రపరచబడతారో వాళ్ళు ఎక్కడ రావడానికి అవకాశం ఉందంటే దేవుని మందిరము లేదా పరలోక రాజ్యంలోనికి చేరడానికి అవకాశం ఉంది. దేవుని మందిరంలోకి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉందో, నువ్వు ఎలా ఉన్నావో, దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావో ఎవరికీ తెలియదు. నేను ఎలా ఉంటున్నానో, నేను ఎలా బ్రతుకుతున్నానో నీకు ఎవరికీ తెలియదు. కానీ ఇదేనా మనం అందరం కూడా దేవుని మందిరంలోనికి ఒకటిగా ఏర్పరచబడ్డాం. దేవుని మందిరంలోకి ఎవరైనా రావచ్చు, దేవుడు ఎవరిని ఆటంకపరచదు. కానీ రేపు పొద్దున్న పరలోక రాజ్యం చేరుకోవాలని అంటే దేవుని మందిరంలో నువ్వు వెళ్ళిపోయావు కదా, వచ్చేసాను కదా అనేసి ఆ రోజు నువ్వు పరలోకంలో కూడా వెళ్తాకి చూస్తే దేవుడు నువ్వు ఎవరివో కూడా నాకు తెలియదు అని అంటాడు. ఎందుకు అని అంటే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేసావంటే వాక్యాన్ని బట్టి నువ్వు తోసేసావు, వెనక తోసేసావు. ఇది నాకు కాదు, నన్ను ఉద్దేశించి కాదు, నా దృష్టి నేను శుద్ధులైపోయాను. ఎప్పుడో మాలిన్యం నాకు ఏమీ లేదు, నేను పరిశుద్ధుడిని అనుకున్న బ్రతికావు ఈ లోకంలో. కాబట్టి నువ్వు శుద్ధిగా ఎంచుకొని దేవుని వాటి మీ దగ్గరికి వచ్చినప్పుడు సరిచేయబడలేదు. కాబట్టి దేవుని రాజ్యం నువ్వు రేపు చేరుకోవాలని అంటే కనుక దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎవరివో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు నేను చూడలేదే ప్రభు, నేను ప్రతిరోజు 6 గంటల ఆరాధనకు వచ్చాను, ప్రతిరోజు ఆదివారం ప్రార్థనకు వచ్చాను అని అంటే నేను అసలు ఎప్పుడు నేను చూడలేదు అని చెప్తాడు దేవుడు. మరి నేను ఏది అడిగితే చేసావు కదా ప్రభు, నేను ఏది ప్రార్థన చేసినా అది నేను ఆ సంఘంలో నేను ఏది ప్రార్థన చేసినా చేశాను కదా అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? చేసింది నీ ప్రార్థనను బట్టి కాదు, నాకున్న కృపను బట్టి చేసింది. దేని బట్టి చేశానంటే నాకున్న కృప. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కృపలో మీ ప్రతి అవసరమైన తీరుస్తాడంట. ఎందుకు తీరుస్తాడంటే నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఆయన ఎందుకు అనలేదు? ఆయన కృపను బట్టి నీకు కోరికలు తీరుస్తాడు. రేపు పొద్దున మనం వెళ్ళి ప్రభు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వినేసి నాకు ఆ రోజు నాకు సహాయం చేసావు కదా అని అంటే అమ్మా నీ ప్రార్థన కాదు, నీ ప్రార్థన అసలు దగ్గర రాలేదు. నువ్వు చేసిన పాపాలను బట్టి నేను అడ్డు పెట్టేశా, మేఘంలాగా పాపాలు అడ్డం వచ్చేసినాయి. నీ ప్రార్థన దగ్గరికి చేరకుండా మేఘాలు అడ్డం వచ్చేసినాయి. నువ్వు ఎప్పుడు ఏమనుకున్నావు అంటే దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చి అమ్మా ఈ వాక్యాన్ని బట్టి నువ్వు సరిచేయబడు నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నా దృష్టి నేను శుద్ధిని, నేను పవిత్రుడిని, సరి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అన్నావు. కాబట్టి నీ ప్రార్థన అసలు దగ్గర రాలేదు. మరి ఎలా తీర్చబడ్డాయి ప్రభువా? నేను ఎలాంటి అంటే మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా ఎండను కురిపిస్తాను, వానను కురిపిస్తాను, ప్రతి ఒక్కరి మీద నా మంచిదనాన్ని కృపను కుమ్మరిస్తాను. కాబట్టి అదే నన్ను నీ అవసరం తీరింది అంతే తప్ప నువ్వు చేసే ప్రార్థన బట్టి కాదు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థనలో రావగలమేమో కానీ దేవుని సన్నిధికి చేరలేము. మనం శుద్ధులుగా చేసుకోకపోతే ఇప్పుడు దేవుని ఇత్తడి గంగాలో మనల్ని శుద్ధి చేసే అవకాశం మనకి ఇచ్చింది. దేవుని గంగాళమని పిలువబడేటువంటి ఆ గంగాళంలో మన ముఖాలను మనం చూసుకుని అందులో ఉన్నటువంటి నీటిని తీసుకుని మనం శుద్ధి చేసుకోగలిగితే
దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధులుగా చేసి ఎక్కడ తీసుకెళ్తుంది? అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి మనం తీసుకెళ్ళినట్టుగా ఇప్పుడు పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్తాం. కాబట్టి దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇష్టగా ఉండకుండా దేవుని వాక్యం ద్వారా సరిచేయబడడానికి మనం ఇష్టపడదాం. ఈ సరిచేయబడే విషయంలో నువ్వు పక్క వాళ్ళని చూడద్దు. ఆవిడ సరి చేసుకోలేదు, ఈవిడ సరి చేసుకోలేదు, అసలు అదంతా విడిచిపెట్టి వాక్యం చెప్తున్నా నువ్వు సరి చేసుకోలేదు అని నన్ను బట్టి కూడా ఎవరు కూడా రోల్ మోడల్గా ఎంచుకొని నన్ను ఎవరు నేను మిమ్మల్ని ఎవరిని పరలోక రాజ్యం తీసుకెళ్ళను, మీ పాస్టర్ గారు ఎవరిని కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళరు. మీ దృష్టికి మీరే శుద్ధులు అవ్వాలి తప్ప మీరెవరో వాక్యం చెప్పేవాళ్ళు పాస్టర్ గారు లేకపోతే మీ దగ్గరికి వచ్చి సువార్త చెప్పేవాళ్ళు ఎవరిని చూసుకుని వాళ్ళు అనుకుంటున్నారండి. వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు మేముంటే విశ్వాసులు, మేము ఎలాగంటే ఏమొచ్చింది అని ఎవరితోనూ పోల్చుకోవచ్చు. విశ్వాసులుగా బ్రతకడానికి ఎవరు ఉంటున్నారు వాళ్ళతో మీరు పోల్చుకోండి. వాళ్ళలాగా మీరు ఉండడానికి ఎత్తుపడండి. ఎందుకంటే భక్తి అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. ఎవరి భక్తితో నేను విశ్వాసం పరలోక రాజ్యం తీసుకెళ్ళి. కాబట్టి నీకు నువ్వే శుద్ధి చేసుకోగలిగితే కనుక దేవుని పరలోక రాజ్యంలో నువ్వు చేరగలుగుతావు. దేవుడు నాకు అనుగ్రహించుకుంటాడు.